తీసుకున్న యుగకర్తలు, తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని తీర్చిదిద్దినవాళ్ళు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేవాళ్ళు, మనతరం భావితరాలు సదా నిలబడి ఉండేవాళ్ళు, చిరస్మరణీయులు, ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ కారణ జన్ముడు, మన తెలుగు తల్లి ముద్దు బిడ్డనే ఈ యుగకర్తలు. One side and another side, but there is kind of, you go and you will see there is kind of bend. తాళపాక అన్నమాచార్యుడు పదకవితా పితామహుడు. ఆధ్యాత్మిక, శృంగార, వైరాగ్య, భక్తి భావాలను పలికిస్తూ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రచించి పాడిన వాగ్గేయకారుడు. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము పది శేషుల పడగదము. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము నిదార రాజు నిద్రించు నిద్రయునొకటే అరణే బంటు నిద్రాదియు ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చంగాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా భల 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 తందనానా. మొట్టమొదటిసారిగా రామాయణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి. వాల్మీకి 24,000 పద్యాలలో రచించిన రామాయణాన్ని మొల్ల కేవలం 800 పద్యాలలో పూర్తి చేశారు. ఆడవారికి చదివే వర్తనుకునే రోజుల్లో కావ్యరచన చేసి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. కావ్య సంపద క్రియ లిఖంతులన్ క్రమముగా ఏమీను ఎరుగక విఖ్యాత గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని విరచిత ఈ కవిత్వము చెప్పగా నేర్చుకుంటి. యోగి వేమన 14వ శతాబ్దానికి చెందిన వారు. రాజుగా పుట్టి యోగ సాధన చేసి అపారమైన జ్ఞాన సంపదను పామరులకు కూడా అర్థమయ్యే పదాలతో నీతి శతకం అందించారు. కొట్టినా పలుకునా విశ్వదావిరామ వినురవేమ. సుమతి శతకాలను మనకు అందించిన బద్దెన గారి అసలు పేరు భద్రభూపాలుడు. చోళ వంశానికి చెందిన రాజు. ఈ పద్యాలు అన్ని ఛందస్సులో వ్రాసిన చాలా సరళంగా ఉంటాయి. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు తజ్జము సుమతి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంక నపకారికి ఉపకారము నపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. నిధి చాలా సుఖమ రాముని సన్నిధి సుఖమ అని ఆలపించిన త్యాగయ్య రామభక్తుడు. రాజు అంత ధనమెర చూపిన దొంగక ఆ జగన్నాథుని జగదానందకారక అని స్తుతించి పంచరత్న కీర్తనలను కూర్చి ఆలపించిన వాగ్గేయకారుడు. సంగీత ప్రపంచానికి ఈయన చేసిన సేవ అద్వితీయం. సంగీత జ్ఞానము
వికాసానికి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ఆంధ్ర మహిళా సభ స్థాపించి స్త్రీలకు ప్రగతి బాట చూపిన ఈ స్వాతంత్ర్య సమర యోధురాలు పద్మభూషణ్ శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్. మా నాన్నగారు నాకు చిన్నతనం నుంచి సర్వమానవ సౌభ్రాతృత్వం గురించి మానవ సేవే మాధవ సేవ అని నేర్పించారు. నాకు సంఘటితంగా శ్రద్ధతో పనిచేసే వారి మీద పూర్తి నమ్మకం. అలాంటి వారే ఏ సంస్థకైనా దేశానికైనా వెన్నెముకలు. సంవత్సరాలకే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగు వీర లేవరా అంటూ మన్య ప్రజలను మేలుకొల్పి వారి హక్కులకై పోరాడిన అమరవీరుడు. సాయుధ పోరాటాన్ని నమ్మి తెల్లవారికి వణుకు పుట్టించిన ధైర్యశాలి. నువ్వు నన్ను చంపలేవుకున్నా ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక విప్లవ వీరుడు చూపించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బెదిరిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేడి, స్వాతంత్ర నాదం, స్వేచ్ఛా మార్గం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజలో ఊపిరిలో ఊపిరినై, మనసులో భావాన్ని, హృదయాలలో జ్వాలనై, ఈ జాతి జనులు పాడుకున్న సమర గీతాన్ని సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాడు. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాడు. ఆంధ్రకేసరి టంగడూరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ ఎదుర్కొని ఉప్పు సత్యాగ్రహం మొదలగు ఉద్యమాలలో పాల్గొని మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మా దేశం వచ్చి మా సొమ్ము తింటూ మమ్మల్ని కాల్చి చంపుతారా? ఎన్నాళ్ళు ఈ దౌర్జన్యం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం? అంత ధైర్యం దమ్ము ఉంటే కాల్చండిరా, కాల్చండి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్ర రాష్ట్ర అవతరణకి కారకులైన వారు అమరజీవి పొట్టి శ్రీరాములు. 52 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలున్నంత వరకు పోరాడిన త్యాగజీవులు. ఆయన పట్టుదల మనందరికీ ఆదర్శము. రాష్ట్రం సాధించే వరకు అన్నము నీరు ముట్టను, అనుకున్నది సాధించడానికి ప్రాణాలైనా కొట్టి పోరాడతాను. రామదాసుగా ప్రసిద్ధిగాంచిన ఈయన పేరు కంచర్ల గోపన్న. రాముడి మీద ఎన్నో కీర్తనలు కూర్చిన వాగ్గేయకారుడు. ఎంతో ధనము ఖర్చు చేసి రాముడికి గుడి కట్టి సీతమ్మకు చిత్తాక పథకం చేయించి చివరికి కటకటాల పాలైన గొప్ప రామభక్తుడు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ముదముతో సీతా మలిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి ఉండెడిదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి. పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన. విశ్వవిఖ్యాత నటి సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సినీ జగత్తులో ఒక ధృవతారగా నిలిచి తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. తెలుగు జనతకు వందనం,
తెలుగు యువతకు అభినందన, తెలుగు మమతకు అభివాదన, తెలుగు జాతికి శుభాభివందనం. జనాభాలో సగమున్న ఆడపడుచులు అన్యాయమవుతుంటే చూచి సహించలేక ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలపడానికి, తెలుగు వారి పౌరుషం చాటి చెప్పడానికి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కట్టి మంటలో నుంచి అన్నాటుల ఆక్రందనలో నుంచి తెలుగు తల్లికి ఇష్టమైన కళారూపాలలో మొదటిది కూచిపూడి నాట్యకళ. దానికి ఆదిత్య సిద్ధేంద్ర యోగి. ఆ మహాగురువు ఆశీస్సులు పొందిన ఒక శిష్యపరం. ఓకే సరే వాడు కాల్ చేసి చెప్పాడికి ఇవాళ నా తరఫున చెప్తాను.